లెక్కలేసి తూకాలు చూసి వండిన వంట ఏది బాగోదు. ఆ ఫోకస్గా చేసామనుకోండి, బాగుండాలని ఖచ్చితంగా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. రెండు వాళ్ళ మైండ్ సెట్ కూడా మీరు ఏ మూడ్తో ఉండారో ఆ మూడే ఉంటుంది తిన్న తర్వాత వాళ్ళకి. మొత్తం ప్రపంచమంతా ఇక్కడికి రావాల్సిందే. టోటల్ వరల్డ్ ఇక్కడికే రావాలి. అసలు ఇంకా రోగం అనేది లేదు, రుజనం అనేది లేదు, బాధ లేదు, భయం లేదు, ఆందోళన లేదు, సమస్య లేదు, ఏమి లేదు. అలాంటి రోజు కోసం డాక్టర్ గారు ఇక్కడ తపస్సు చేస్తున్నారు. సకల లోకాలు క్షేమంగా ఉండాలి, ఆయు అద్భుతంగా ఉండాలి, మంగళంగా ఉండాలని మంత్రాలు చెప్పే భూమి ఇది. ఇది కర్మభూమి. ఇక్కడ కర్మ పరిపాతం చేసే భూమి. ఇది పుణ్యభూమి, పుణ్యాల రాత్రులు పండే భూమి, ధర్మభూమి. ధర్మాన్ని నెలకొల్పడానికి ఒక కలి పురుషుల్లాగా రఘురామ డాక్టర్ గారు పుట్టిన భూమి. మనకి భోగి రోజు వంటలు వేరే ఉంటాయి, సంక్రాంతి రోజు వంటలు వేరే ఉంటాయి. పిండి వంటలే, అలాగే అల్పాహారం కానీ మధ్యాహ్నం భోజనం కానీ అని ఉంటాయి. సంక్రాంతి రోజు అంటే వింటర్ ఎండ్ అన్నమాట. సంక్రాంతికి ప్రత్యేకమైన వంటకం ఏంటంటే సంక్రాంతి రోజు కిచిడి అనమాట. ఇందులో మన అన్ని పప్పు ధాన్యాలు, కందమూలాలు అన్ని రకాలు వేస్తాం, అన్ని చూపిస్తాం మీకు. చేసి నెయ్యి, నువ్వుల నూనె అవన్నీ వాడతాం అన్నమాట. వాడి చేసుకోవాలి. అందరూ కిచిడి తినాలి సంక్రాంతి రోజు. రెండు ఏంటంటే ఇది తినడం వల్ల ఏంటో తెలుసా అండి, మామూలుగా కిచిడి ఇలా కందమూలాలు తింటే కీళ్ళ నొప్పులు పోతాయి, ఒబేసిటీ తగ్గుద్ది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉంటుంది, విటమిన్ డిఫిషియన్సీ ఉండదు, కాల్షియం డిఫిషియన్సీ ఉండదు, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అవన్నీ అనుకుంటాం కదా మనం. ఇప్పుడు మనకి ఆ గోళ ఎక్కువైపోయింది. అలా ఏంటంటే కిచిడి సంక్రాంతి రోజు ప్రత్యేకమైన ఆహారం అన్నమాట. ఖచ్చితంగా చేసి తీరాలి. మనం కార్తీక మాసం కందా బచ్చలు ఎలా అంటామో సంక్రాంతి రోజు కిచిడి ఎలా ఉంటుంది, అది లెక్క. ఇప్పుడు అలా 4 రోజులకి 4 రకాల ముఖ్యమైన పండుగ ఆహార పదార్థాలు ఉంటాయి. అలాగే మనకి సంక్రాంతి కాబట్టి సంక్రాంతి రోజు మనం కిచిడి చేసుకుంటున్నాం. కిచిడి ఎలా చేయాలో చెప్తామటండి. లిస్ట్ రాసుకునే వాళ్ళు ఉన్నారా? పెన్ పేపర్ తెచ్చుకున్నారా? సెల్ ఫోన్లు తెచ్చుకున్నారా? పెన్ పేపర్లు ఎప్పుడో పోయాయి, మైండ్తో పోయింది. మైండ్ పుస్తకం పోయింది, మస్తకం పోయింది, సెల్ ఫోన్ వచ్చింది. అవును కదా, హ్యాపీ సంక్రాంతి. రండి మస్తాన్ గారు. రైట్ ఓకే థ్యాంక్ యూ. బాగా మంచి టైంకి వచ్చారు. అయ్యా చెప్పాం కదా సార్. ఈయన ఎలాంటేనంటే మాకు సంక్రాంతి వచ్చినా, కార్తీక పౌర్ణమి వచ్చినా, ఏదైనా శుభకార్యం వచ్చింది అనుకోండి, కొబ్బరికాయలు పంపిస్తారు. ఎలా అనుకున్నారు? ఆయన నమాజ్ కూడా ఆపేసి తోటలంటే వెళ్ళిపోయి మనుషులు పెట్టి తీయించి కొబ్బరికాయలు. ఇప్పుడు మన దగ్గర కొబ్బరికాయలు అన్నీ ఇన్ని పంపించినాయి ప్రతి పండగ. పోపులు అండి, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎర్రపెక్కలు, పోపు సామాన్లు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అంటే ఎంత ఉల్లిపాయ తెచ్చి 4 ముక్కలు తెస్తే అది కిచిడి అవ్వదు. ఉల్లిపాయ ఎక్కడికో పోద్ది. కిచిడిలో ఉడికిన ఉల్లిపాయ చాలా రుచిగా ఉంటుంది. రెండు మంచి ఆరోగ్యం కూడా. ఎందుకంటే నువ్వుల నూనె, నెయ్యి ఇవన్నీ వేస్తాం కదండి, ఇవన్నీ పీల్చుకుంటుంది అనమాట. కిచిడి వేడి చేయకుండా ఉల్లి కాపాడుతాయి. అందుకని ఉల్లి చేసిన ಮೇಲೆ తల్లి కూడా చేయదు అంటారు అనమాట. అవి ఫుల్ అండి. ఈ సైజ్ తెచ్చుకోవాలి మనం. ఈ సైజ్ దొరుకుతాయి. ఇవి మనం దప్పలంలోని, సాంబార్లోని, ఇలా మనం కిచిడిలోనే వేసుకోవచ్చు, బిర్యానీలో కూడా వేసుకోవచ్చు. ఈ సైజ్ పాయలు తెచ్చుకోవాలన్నమాట అండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇక్కడతో పోపు సామాన్లు అని. ఇక ఇందులో పప్పు ధాన్యాలు అన్నాం కదా, పప్పు ధాన్యాలు, జీడిపప్పు. ఇది అరకు ప్రాంతంలో దొరికే ఎర్రపెక్కలు అన్నమాట. ఎర్రపెక్కలు అంటారు. ఇది చాలా మంచి బలం. ఇందులో ప్రోటీన్ బాగుంటుంది అన్నమాట అండి. ప్రోటీను, విటమిన్ B12, కెరటిన్ ఇలాంటివి ఉంటాయి ఇందులో. ఇవి మామూలుగా ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లేకుండా చేస్తూ ఉంటుంది. అన్ని హార్మోన్స్ని అంటే అన్ని గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తాయి. ఇందులో మంచిది. ఇవేంటి తెలుసా అండి, ఇవి చెమ్మచిక్కుడు గింజలు, రాజుమ, పెసలు, శనగలు, ఉలవలు, ఇవన్నీ అవి అనమాట. ఇలా ఇవన్నీ కలిపి వేసాం. పెసలు, శనగలు, బొబ్బర్లు అండి, చిక్కుడు పిక్కలు, ఇవన్నీ కూడా అరకు, మారేడుమిల్లి, చింతూరు ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులు పండించిన పొలాలు అన్నమాట. ఇవన్నీ వాళ్ళు పండించినవి. ఏంటి, ఎరువు, పురుగు మందులు అలాంటివి వేయకుండా వేసినవి ఒరిజినల్. ఈ పప్పులు, కందమూలాలు అంటే చిలకడ దుంపలు, బంగాళదుంపలు, గుమ్మడికాయలు, చిక్కుడుకాయలు, దసరా చిక్కుడు, 3 రకాల చిక్కుడులు వేసాము ఇందులో. చిక్కుడుకాయలు, టమాటాలు, ఇవి వంకాయలు, ఇవి కందమూలాలు. సో ఇవన్నిటికీ మనం ప్రాసెస్ చేయాలంటే ఉల్లి పేస్ట్, చిన్న ఉల్లిపాయ. ఇక ఏంటంటే మన పసుపు, కారం, ఉప్పు, మసాలా. మెయిన్గా ఏం కావాలి మనకి? నూనె కావాలి. ఇది మనం నువ్వులు ఆడించిన నూనె, గానుగ నూనె అంటే సగం తెల్లగా సగం నల్లగా ఉండాలి. పూర్తి తెల్లగా ఉండకూడదు, పూర్తి నల్లగా ఉండకూడదు.
పూర్తి నల్లగా ఉంటే ఎక్స్టర్నల్ తిలం, అభ్యంగనం రాసుకోవడానికి, దేవుడికి దీపం పెట్టడానికి, ఏదైనా కార్యక్రమాలు చేయడానికి నల్ల నువ్వులది ముడి నువ్వుల నూనె అంటాం దాన్ని. ఇలా పప్పు నూనె ప్యూర్ తెల్లగా ఉన్న నూనె కన్నా సగం అటు ఇటు ఉండాలన్నమాట. అలా ఉన్న నూనె ఇది ఆడించాం మనం ప్రత్యేకంగా. ఇక బియ్యం కావాలి మనకి. ఆ బియ్యం ఆ రైస్లో ఆ బియ్యాన్ని ఏం చేసాం తెలుసండి, బియ్యానికి నెయ్యి రాసి అందులో పసుపు, కారం, ఉప్పు, మసాలా పొడి అన్నీ వేసి కలిపేస్తే అవి పట్టేసుకున్నాయి కదండి. మనం ఇదంతా ప్రాసెస్ చేయడానికి ఒక అరగంట పడుతుంది ముక్కలన్నీ రెడీ అయ్యేటప్పుడు, అందులో గిన్నెలో ఉడికేటప్పటికి. అరగంటలో అంతా పీల్చుకుని బియ్యం మెత్తపడతాయి అనమాట. అవి అప్పుడు అందులో వేస్తే టేస్టీగా ఉంటుంది అనమాట, జబ్బు చేయదు. ప్లస్ మంచి రుచి, హెల్త్. షడ్ రుచులు అన్నారండి. షడ్ రుచుల్లో ఇందులో 5 రుచులు ఉంటాయి. అది మొత్తం చేస్తే పంచపక్ష పర్వాలను తినేటట్టే. అలా సంక్రాంతి స్పెషల్. సరే, తయారీ మొదలెడదాం. ఇక వంట దగ్గర ఏంటంటే వంటలో ఉంటే వంట ధ్యానం, తినేటప్పుడు తిండి ధ్యానం, పడుకుంటే పడుకునే ధ్యానం. అలా ఏం చేస్తే ఆ ధ్యానంలో ఉండాలన్నమాట. అంటే వర్తమానంలో జీవించంటారు కదా, అది వర్తమానం అంటే ఇప్పుడు వర్తమానం. ఆ ఫోకస్గా చేసామనుకోండి, బాగుండాలని ఖచ్చితంగా బాగుంటుంది. అందుకని ఎంత శ్రద్ధతో చేస్తామో అది తిన్నవాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు. 2 వాళ్ళ మైండ్ సెట్ కూడా, మీరు ఏ మూడ్తో ఉండారో ఆ మూడే ఉంటుంది తిన్న తర్వాత వాళ్ళకి ఆ కాసేపు అలా అనమాట. నాదన్నీ చాలా వంటల వీడియోలు బయట ఉంటాయి, బయట ప్రోగ్రామ్స్ అన్నీ ఎక్కడ తెగ ఉండేసాను. ఎక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినా నేను తెల్లవారుజానం వండి టిఫిన్, మధ్యాహ్నం భోజనం అన్నీ వంట చేసి పెట్టేసి అప్పుడు నేను 9 గంటలకు ఒప్పిలో కూర్చునేవాడిని. ఇప్పుడే అసలు కథ ఉంది. టేస్ట్ సెట్ అవ్వాలి కదా, ఆ సెట్టింగ్ చెప్తాను. అసలు అదే సీక్రెట్. వంట వండేమంటే టేస్ట్ సెట్ చేయాలన్నమాట. అది ఎంత బాగా సెట్ చేస్తే అంత. అసలు ఒక్క పెసలు ఎక్కువైందని తక్కువైందని అనకూడదు అన్నమాట. ఇప్పుడు టేస్ట్ చూసుకుని ఏం తక్కువైనా ఇప్పుడే వేస్తాం. చేయాలంటే ఇంకొక ఛాన్స్ ఉంటుంది, వేసే ఛాన్స్. తర్వాత ఎక్కువైనా తక్కువైనా ఇంకేం చేసేది లేదు. వంట వండేటప్పుడు పక్క నుంచుని ఉప్పు కారం వేసేటప్పుడు వేసి ఒక 6th సెన్స్ ఉంటుంది అనమాట. అది పని చేస్తుంటుంది అక్కడ. మనం ఆపక్కర్లేదు అదనమాట. ఇది మనం చాట్ పెట్టుకుని వీడియో పెట్టుకుని స్పూన్లో 50 వేసామా, గ్రామ్ వేసామా, అరగ్రామ్ వేసామా అనుకోండి, లెక్కలు వేసి తూకాలు చూసి ఉండడం అంటే ఏది బాగోదు. నేను చెప్తాను గ్యారంటీ. కానీ సంక్రాంతి రోజు స్పెషల్ కిచిడి రెడీ అయిపోయింది. మధ్యాహ్నం అందరూ ఆరగించడమే. ఓకే, కింద చూసారా, కింద నుంచి మంట ఉండదు. కొంచెం 3 వంతులు ఉడికిపోయిన తర్వాత కొంచెం నీరు ఉండగానే కింద నిప్పులు తీసి పైన వేయాలి. ఇది తింటే మీకు మంచి ఎనర్జీ బూస్టర్లు అక్కర్లేదు, మల్టీవిటమిన్ టాబ్లెట్ అక్కర్లేదు, కాల్షియము, ప్రోటీన్స్ ఏమీ అక్కర్లేదు. 2 కీళ్ళ నొప్పులు రావు, ఒబేసిటీ రాదు. ఇది కనీసం నెలకు ఒకసారన్నా, ఏ పౌర్ణమికి అమావాస్యకు ఒకసారన్నా తినచ్చు అనమాట. అదేంటంటే ఇది మనకి ఈ శీతాకాలంలో తినాలి. శీతాకాలంలో నేను దొరుకుతాయి, వేసవకాలంలో తినడం అవ్వదు పని, వర్షాకాలంలో పని అవ్వదు, రావు కదా దుంపలు. ఈ శీతాకాలంలో మనం 4 నెలలు నెలకు ఒకసారన్నా తినచ్చు. కనీసం సంక్రాంతికి ఒకసారి తినడం సంవత్సరంతో బాగుంటాం. నమస్కారం. అయ్యో, మీ అందరికీ పదవందనం. అమ్మగారు ఎంత గొప్ప మాట చెప్తుంది. ఈ కళాకారులను చూసి వాళ్ళలో నేను కూడా ఒక కళాకారు. ఎంత గొప్ప మాట. మీరు మాట్లాడుతుంటే సంగీతం పాడినట్టు. మొత్తం ప్రపంచంలో ఒక్క రోగం కూడా లేకుండా చేస్తానని డాక్టర్ గారు ప్రతిజ్ఞ పట్టారు. రోగమే రాకూడదు ఎవరికి.
ఒకవేళ వస్తే ఒక దేవాలయం కట్టబోతున్నారు. ఆ దేవాలయం లోపల ఒక మణి ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఆ మణిలో నుంచి వచ్చిన తీర్థాన్ని కనుక తీసుకుంటే మొత్తం ప్రపంచమంతా ఇక్కడికి రావాల్సిందే. టోటల్ వరల్డ్ ఇక్కడికే రావాలి. అసలు ఇంకా రోగం అనేది లేదు, రుజనం అనేది లేదు, బాధ లేదు, భయం లేదు, ఆందోళన లేదు, సమస్య లేదు, ఏమి లేదు. అలాంటి రోజు కోసం డాక్టర్ గారు ఇక్కడ తపస్సు చేస్తున్నారు. ఆయన తపస్సు ఫలించడానికి ఆయన రాముడు లాగా వారధి కడితే మేము ఊర్తలాగా మేము కూడా ఇంట్లో దొరికిసారి మీ పాదాలు చేస్తే అక్కడ ఉంటాం. మీకు ఏం కావాలో చేస్తాం, మీతో పాటు ఉంటాం, అత్యద్భుతం చేస్తాం. విశ్వస్య శాంతి భవతు. ఇప్పుడు ఈయన ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞ పురుషునికి ఒక వేదోక్తమైనటువంటి మంత్రం చెప్తాం. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు భేషజం తన్నో అస్తు ద్విపదే చతుష్పదే. ఓం శాంతి 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 హరి ఓం. ఇది ఒక వేద మంత్రం. దీనికి అర్థం కూడా చెప్తాను. తచ్చంజోరావృణీమగే గాతుం యజ్ఞాయ. ఒక యజ్ఞం గురించి పాడతాను. ఒక యజ్ఞం జరుగుతోంది, ఆ యజ్ఞం గురించి పాడతాను. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. ఆ యజ్ఞము ధన్వంతరి ప్రేరితమైనటువంటి ఆయుర్వేద యజ్ఞం. ఇది ఆయుర్వేద పీఠం. ఈ పీఠంలో ఆయుర్వేద యజ్ఞం జరుగుతోంది. ఆ ఆయుర్వేద యజ్ఞపతి మన వర్మ గారు. గాతుం యజ్ఞపతయే. ఆ యజ్ఞపతిని గురించి ప్రార్థన చేస్తున్నాను, పాడుతున్నాను. దైవీ స్వస్తిరస్తు నః. ఎందుకు ఇది ఆయన ఎందుకు యజ్ఞం చేస్తున్నాడు? మేము ఎందుకు ఇక్కడ వేద ఘోషలతో ఇలాంటి ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణవేదమైనటువంటి మంత్రయుతమైనటువంటి మంగళాశాసనం చేస్తున్నామంటే దీనికి ఒక కారణం ఉంది. డాక్టర్ గారు చేసే పని ఆయన కుటుంబం బాగుండడానికి, ఆయన పిల్లలు బాగుండడానికి, ఆయన ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి కాదు. దైవీ స్వస్తిరస్తు నః. ఎందుకు చేస్తున్నాడు అనేది ఈ వేదమంత్రంలో అద్భుతంగా చెప్పబడింది. దేవతలందరికీ స్వస్తి కలగడానికి ఈ యజ్ఞం చేస్తున్నారు. దేవతలకు ఎందుకు స్వస్తి కలగాలి? దేవతలకు ఎందుకు మంగళం కలగాలి? దేవతలు ఎందుకు క్షేమంగా ఉండాలి? తమిళంలో భాషలలో చెప్తారు ఆడవాళ్ళు. పల్లాండు పల్లాండు పలగోడి పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి నూరాయిరం వల్లాండ తిండోళ్ మణివన్నా ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాపు. భక్తులు ఏం చెప్తారంటే, ఓ స్వామి నీకు జయమగుగాక, ఓ స్వామి నీకు మంగళమగుగాక, ఓ అమ్మ నువ్వు క్షేమంగా ఉందువుగాక అని దేవతలను దీవిస్తారు. ఇక్కడ ఎందుకు దేవతలను దీవించడం? మరి ఎందుకు వర్మగారి ఆశ్రమంలో కూడా అదే జరుగుతోంది? స్వస్తి దేవతలకు జరగాలని ఎందుకు చెప్తున్నారంటే, దేవతలకు స్వస్తి కలిగితే బ్రహ్మాండం అద్భుతాలు, వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగితే వర్షాలు కురిపిస్తారు, వర్షాలు కురిపిస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే రైతులు బాగుంటారు, రైతులు బాగుంటే దేశం బాగుంటది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటది. రైతులు లేకపోతే రైతులు దేశానికి వెన్నెముకలు అన్నదాతలు, వాళ్ళు బాగుండాలి. వాళ్ళకు సంబంధించిన పండగ ఇది. కాబట్టి దేవతలని ఇక్కడ స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు. దేవతలకి స్వస్తి పాడారు. పాడితే వాళ్ళు ఏం చేస్తారు? మనుషులకందరికి మనందరికీ స్వస్తి పలుకుతారు. ఊర్ధ్వంజిగాతు భేషజం అంటే మనందరం బాగుండడం అంటే ఏంటి అనేది ఈ వేదమంత్రంలో సార్ గురువు గారు ఊర్ధ్వంజిగాతు భేషజం. భేషజం అనేది ఉంటుంది. మన సంగతి వెళ్ళో ఆడి అట్టాడే అని మనం అహంకారం ఉంటుంది కదా, మదం ఉంటుంది కదా, మాత్సర్యం ఉంటుంది కదా, దాన్ని భేషజం అంటారు సంస్కృతంలో. ఊర్ధ్వంజిగాతు భేషజం. మానవ జాతిలో ఉన్న భేషజాలు, అహంకారాలు, మదమాత్సర్యాలు అన్ని కూడా ఆవు పట్టని గాలికి ఎగిరిపోతాయి ఈ మంత్రం వల్ల. ఎగిరిపోవాలా వద్దా అంటే మీకు ఎవరికి అది లేదు కాబట్టి కానుకున్నారు. ఊర్ధ్వంజిగాతు భేషజం సన్నో అస్తు ద్విపదే. వేదం యొక్క గొప్పతనం అమ్మ ఏం చెప్తుందంటే, ముందు మనందరికి బాగుండాలి, మానవులందరూ అది కాదు చెప్పింది. ద్విపదే రెండు పాదాలతో వెళ్ళే జంతువులన్నీ కూడా క్షేమంగా ఉండాలి. రెండు పాదాలతో వెళ్ళే జంతువుల్లో నెంబర్ 1 జంతువు ఏది? మనమే. మ్యాన్ ఇస్ సోషల్ యానిమల్. మన జంతువులు మనం బాగుండాలి. చతుష్పదే 4 పాదాలతో నడిచే జంతువులకు కూడా క్షేమం కలగాలి. క్రిమికీటకాలకన్నిటికీ క్షేమం కలగాలి. లోకమంతా బాగుండాలి. మనం ఇక్కడ ఓ గాడ్ ఈ రోజుకి నాకు బ్రెడ్ ముక్క ఇవ్వము అని అడగం. మనం లోకా సమస్త సుఖినో భవంతు. సకల లోకాలు క్షేమంగా ఉండాలి, ఆయు అద్భుతంగా ఉండాలి, మంగళంగా ఉండాలని మంత్రాలు చెప్పే భూమి ఇది. ఇది కర్మ భూమి. ఇక్కడ కర్మ పరిపాతం చేసే భూమి.
భూమి, ఇది పుణ్యభూమి, పుణ్యాల రాత్రులు పండే భూమి, ధర్మభూమి, ధర్మాన్ని నెలకొల్పడానికి ఒక కలి పురుషుల్లాగా రవివర్మ డాక్టర్ గారు పుట్టిన భూమి. అందరూ ఒక్కసారి లేచి నిలబడి అందరూ రవివర్మ గారికి చప్పట్లు కొట్టండి, కొట్టండి, ఇంకా కొట్టండి. కామరాలు అడిగిపోండి సార్, కామరాలు అడిగిపోండి, ఒక్కసారి అడిగిపోండి సార్, కామరాలు గురువారు. ఇక్కడ మీరందరూ కూడా మీకు